మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, మనమైతే చూస్తున్నాం ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఎవరి ఫైట్ కోసం వాళ్ళైతే రెడీ అవుతున్నారు. అటు బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ నిన్న చూసినాం, అటు బీఆర్ఎస్ కి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తో అలయన్స్ అయ్యారు. దానికి సంబంధించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. సో కేసీఆర్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో అటు మాయావతితో కూడా మాట్లాడతా, ఎన్ని సీట్లు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చూస్తే అటు మొత్తం 14 నుంచి 15 సీట్లు మావే అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే, మొత్తం 17 సీట్లు మావే అని చెప్పేసి అటు బీజేపీ మాట్లాడుతుంది. సో మొత్తానికి బీజేపీ అయితే 9 మంది అభ్యర్థులను అయితే ప్రకటించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా అటు చర్చలు కూడా నడుస్తున్నాయి, ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి. అటు కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థుల లిస్ట్ అయితే ఇంకా ఇవ్వలేదు. సో బీఆర్ఎస్ కి సంబంధించి 4 ఎంపీ క్యాండిడేట్స్ అయితే బీఆర్ఎస్ అయితే రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రేపు ఒక 2 days లో కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన మొత్తం లిస్ట్ బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది. సో బీఎస్పీకి ఎన్ని సీట్లు, ఇటు బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు అని చెప్పేసి వాళ్ళు చర్చించిన తర్వాత ఆ లిస్ట్ ని విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 2-3 days లో అటు ఎంపీకి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి చాలా మంది పోటీలో ఉన్నారు. ఎంపీకి సంబంధించి టికెట్స్ కోసం చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సమర్పించడం జరిగింది, నాకు కావాలి టికెట్ అని చెప్పేసి. దాంట్లో షార్ట్ లిస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ రెడీ చేయడం జరిగింది. దానికి సంబంధించి సర్వే చేస్తారో లేదంటే ఇప్పుడు చాలా మంది టికెట్ ఆశించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బొంతు రామ్మోహన్ కావచ్చు, అటు బొంతు రామ్మోహన్ వచ్చేసి మల్కాజ్గిరి టికెట్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన అని చెప్పేసి వస్తున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకోవడం జరుగుతుంది. దాంతో పాటు సతీమణి బొంతు శ్రీదేవి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో చాలా మంది బీఆర్ఎస్ కి షాక్ మీద షాక్ జరుగుతుందని చెప్పొచ్చు. చాలా మంది అటు బీఆర్ఎస్ నుంచి అయితే కాంగ్రెస్ గూటికి అయితే చాలా మంది చేరుతున్నారని చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ కి దెబ్బ మీద దెబ్బ అయితే పడుతుందని చెప్పుకోవచ్చు మొత్తానికి. సో ఇప్పుడు వచ్చే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారని చెప్పేసి హాట్ టాపిక్ అయితే మారింది. ఇప్పుడు మొన్న బండి సంజయ్ కూడా కామెంట్ చేయడం జరిగింది. అటు ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మోదీ హ్యాట్రిక్ ప్రధానమంత్రి అవుతాడు, ఖచ్చితంగా ముచ్చటగా 3వ సారి మోడీ విన్ అవుతాడు, మోడీయే ప్రధానమంత్రి స్థానంలో ఉంటారు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. సో ఇటు వీరు చూసుకుంటే మోడీ చేసిన కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రైతుకి ఏదైతే నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి అటు కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు ఢిల్లీలో కావచ్చు, అంతా కావచ్చు, దేశవ్యాప్తంగా ధర్నాలు అయితే చేయడం జరుగుతుంది. రైతుల పక్షాన చాలా వ్యతిరేకత ఉంది బీజేపీకి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించి కూడా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతులకు సంబంధించింది చేస్తామని చెప్పేసి. ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే జై జవాన్ జై కిసాన్ అనేసి అని అంటున్నారు. కాకపోతే దానికి రెస్పెక్ట్ లేకుండా పోతుంది బీజేపీ ఆధ్వర్యంలో అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం జరిగింది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తారని చెప్పేసి వాళ్ళు వ్యక్తం జరుగుతుంది. సో అటు మెయిన్ విషయానికి వస్తే అటు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య నిర్మాణానికి వస్తే, ప్రధాని నరేంద్ర మోడీ కట్టించిన అయోధ్య విషయానికి వస్తే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అనేసి వీదంటున్నారు. సో అయోధ్యని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటుంటే, అయోధ్యని అది దేవుని మందిరం, దాన్ని ఎందుకు అడ్డు పెట్టుకుంటామని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. సో మొత్తానికి అయితే ఎవరు గెలుస్తారనేసి అయితే కొంచెం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అటు కాంగ్రెస్, బీజేపీ, ఇటు బీఆర్ఎస్, బీఎస్పీ అయితే పొత్తులో ఉందని చెప్పుకోవచ్చు. సో ఎవరికి ఎన్ని సీట్లు అనేసి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి అటు మాయావతితో డిస్కస్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన లిస్ట్ అయితే వాళ్ళైతే విడుదల చేస్తారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అటు లిస్ట్ అయితే ఇంకా సిద్ధం చేయలేదు. దానికి సంబంధించి కూడా వాళ్ళు నార్మల్ సీట్లకు సంబంధించి అటు బీఎస్పీకి సంబంధించి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, అలయన్స్ తో పాటు ఎవరికి ఎన్ని సీట్లు అని చెప్పేసి అయితే క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. ఒక 2-3 days లో దానికి సంబంధించిన లిస్ట్ అయితే వాళ్ళు విడుదల చేసే అవకాశం ఉంది. నిన్న బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ సీఎం కేసీఆర్ కూడా స్పష్టం చేయడం జరిగింది. మాయావతితో మాట్లాడి దీనికి సంబంధించి టికెట్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మాట్లాడదామనేసి వాళ్ళు వ్యక్తం జరిగింది. సో మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మన ప్రస్తుతం మాట్లాడడానికి అద్దంకి దయాంకర్ మనతో లైన్ లో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎట్లున్నారు? బాగున్నాను. యా సార్, గుడ్ సార్. సార్ చెప్పండి, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎట్లుండబోతుంది కాంగ్రెస్ పార్టీ, ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పటికీ 12 నుంచి 14 వరకు అంచనా అయితే డెఫినెట్ గా వస్తాయనే ఒక ఆలోచన ఉంది.
అయితే ఇక బీజేపీ తనదైన కుట్రలు చేస్తూనే ఉంటది, టిఆర్ఎస్ కూడా తన మధుమార్కు కుట్రలు చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల్లో బిఎస్పీని కూడా మర్జీ చేసుకోవడం అంటే అన్ని ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలలో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందడం అనేది గమనించడానికి బిఎస్పీని అంటే బిఎస్పీ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అనుకూలమైన పార్టీగానే చూసింది బీజేపీ. సో బీజేపీ అనుకూలమైన పార్టీ అంటే డెఫినెట్ గా ఇటు టిఆర్ఎస్ కూడా అనుకూలమైన పార్టీ. అవన్నీ కూడా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు చేస్తాయి కాబట్టి డెఫినెట్ గా ఈ మార్పు వాళ్ళకి కలిసి వస్తుంది అనుకుంటున్నారు. కానీ దాంతో ఇంకా దళిత సామాజిక వర్గంలో గాని బడుగుల్లో గాని కాంగ్రెస్ పట్ల సానుకూలత పెరగడానికి అవకాశం ఉంటుంది. మొన్ననే కసితో ఓడగొట్టిన బిఆర్ఎస్ ను బిఆర్ఎస్ తో బిఎస్పీ కలవడం అనేది కూడా వాళ్ళకి నష్టమే. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యాలు 6 గ్యారంటీలను సక్రమంగా అమలు చేయడం. రేపు మేము దేశంలో పోరాడుతున్న రాహుల్ గాంధీ గారి యాత్ర కావచ్చు, లేకపోతే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వీటిని సీరియస్ గా ప్రజలకు చెప్పగలిగే ఒక ప్రయత్నంతో ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ మీద మరింత గతం కంటే ప్రజలకు ప్రేమ పెరిగింది తప్పితే తగ్గలేదు. 100 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీల అమలు అనేది ఫాస్ట్ అవడం కూడా అది ఒక పాజిటివ్ సంకేతం పోయింది. ఇంకా ఈ 5 సంవత్సరాల కాలంలో మేము అనుకుంటున్న మేనిఫెస్టోని కానీ డిక్లరేషన్స్ కానీ అమలు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అనుకోండి. ఏది ఏమైనా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు కాంగ్రెస్ మీద మళ్ళీ మొదలైతే అవి మమ్మల్ని ఏం నిలువరించడం మాకున్న అంచనా. చూద్దాం. మొదలు పెడితే మన మహబూబాద్, ఖమ్మం, నల్గొండ, ఇటు భువనగిరి, అటువైపు పెద్దపల్లి, తర్వాత కరీంనగర్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, ఇవి కంప్లీట్ గా స్వింగ్ లో ఫాస్ట్ గా అంటే ఒక మినిమం ఒక 2 లక్షల పైకి మెజారిటీతో గెలిచే స్థానాలు. ఇక మిగతా వాటిలలో కొంత ఫైట్ ఉంటది. వాటిలో ఆ ఫైట్ లో కూడా ట్రయాంగిల్ లో మేము మాకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ మినాయిస్తే ఇప్పుడు నిజామాబాద్ కూడా బీజేపీకి ఎదురీతనే ఉంది. సో ఇటు ఏమంటారు మనకు ఆదిలాబాద్ కూడా అంతంత మాత్రమే ఉంది. తర్వాత మెదక్ అది ట్రయాంగిల్ ఉంటది. ఇట్లా కొన్ని ఒక 3-4 స్థానాల్లో మాత్రం డ్యూయల్ కంటెస్ట్ ట్రయాంగిల్ కంటెస్ట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా పెద్ద సమస్యలు కావాలి. నేను సెంట్రల్ ఎక్కువ ఏంటంటే ప్రజలు మళ్ళొక్కసారి కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్స్ లో చేయాలని ఆలోచించారు. సెంట్రల్ లో ఎట్లా ఉండబోతుంది సార్? మోదీ ముచ్చటగా 3వ సారి ప్రధాని అవుతాడని చెప్పేసి బండి సంజయ్ కూడా అనడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అది వాళ్ళ ఆశ, వాళ్ళు ఇస్తారు, ప్రజలు అవకాశం ఇస్తారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకున్న వ్యతిరేకత ఇప్పుడు కనబడుతున్నారు కదా. ఢిల్లీ చుట్టూ జరుగుతున్న ఎంఎస్పీ ఉద్యమం కావచ్చు, అన్నిటికంటే ఎక్కువ ఇలా ధరల పెరుగుదల కానీ, ఉద్యోగ కల్పనలో తక్కువ స్థాయికి రావడం కానీ, అసలు ప్రభుత్వం ఉందా, ఓన్లీ ఏమంటాం అనామతిగా ఉందా అనే చర్చ దేశంలో వస్తున్నది. మోడీతో ఏముంది లాభం అనే స్థితికి వచ్చినప్పుడు ప్రజలు ఒక్కసారి కనుక ఆలోచిస్తే ఆయన ఈజీగా డిక్లేర్ కాగలరు. వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. మాకు 300 వస్తాయి, 350 ఇట్లా తెచ్చుకుంటూ పోతా ఉన్నారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత లేదన్నమాట. కానీ ప్రజలు మరి ప్రభుత్వ వ్యతిరేకత లేదు, ఇక్కడ రోడ్ల మీద తెలుసుకుంటున్నారు. కాబట్టి మోడీ పతనం ఈ ఎన్నికలకు తప్పదు అనేది నాకు అయితే అనిపిస్తున్నది. చూడాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్న న్యాయ నిర్ణేతలు కాబట్టి ఏముంటది, ఇంకో 2 నెలలకు మనకు తెలిసి వస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ బలపడుతున్న తీరు నచ్చక ఇండియా కూటమి కూడా తీసుకున్నారు. సో ఇండియా కూటమి చేసిన ఇండియా కూటమి భారత పక్షాన్ని బీజేపీ బెదిరించిన ప్రజలు ఏం చేయలేరు కదా. సో నియంతృత్వం కొనసాగించేది ప్రభుత్వాన్ని చేతుల అధికారం ఉందని చెప్పి ఏదైనా వాడుకోవచ్చు కాదు. కానీ ప్రజల చేతుల్లో ఓటు ఉంటది కదా, దాంతో వాళ్ళు ఆడుకుంటారు. అది మోడీకి ఈసారి చెప్పే ప్రయత్నం ప్రజలు చేస్తారని నమ్మకం. చెప్పండి. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మోడీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యమైందే వాళ్ళకి నష్టం చేకూరుతుందని నేను అనుకుంటున్నాను.
సో ఈరోజు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ ధర్నా చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ కి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఏంటిది, ఇప్పుడు చేసింది ఏంటిది, ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? మేము మీరు చేసిన దాన్ని అమలు చేస్తే మళ్ళీ మీరే ఎట్లా ఉంది నవ్వొస్తుంది. కాళేశ్వరం కట్టింది వాళ్ళు, ప్రపంచ మహా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకున్నది వాళ్ళు. దానికి అది కూలిపోవడానికి సిద్ధంగా ఉందని మెదలు వాడితే మళ్ళీ మెదలు చూపించడానికి పోయింది కూడా వాళ్ళు. మీరు వాళ్ళు ఏదో సాధించినట్టు మీరు చేసింది మీకే నష్టం అనిపిస్తే మరి అది ఎందుకు ఆ రోజు ఎందుకు చేసింది? కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఏమన్నా మైండ్ ఫ్లాట్ అట్లా ఉంది బీఆర్ఎస్ వాళ్ళకి. కాబట్టి వాళ్ళు కొంచెం తెలివైన ఆలోచన చేస్తే ఇట్లా ఉండదు, నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అది కాదు. నాయకుడు శాసనసభకి రాడు, వాళ్ళు రోడ్ల మీద పడతారు. ఎవరాలు ఎవరు కూడా లీడరు శాసనసభకు రాదా బహిరంగ సభల్లో మాట్లాడతారు. రాజకీయాల కొరకు వాళ్ళు చేసేదని అర్థం కావట్లేదమ్మా. ప్రజల కోసం చేసేది ఏమన్నా ఉందా? ప్రజల కోసం చేసేది ఉంటే రికార్డెడ్ గా హౌస్ లో అడగాల్సిన పరిస్థితులు ఇవన్నీ ఏం చేసింది మరి? సభకు రాకుండా ఇంట్లో కూర్చుంటారు, అందరు ఇంట్లో కూర్చున్నప్పుడు బయటకు వెళ్ళి రాజకీయాలు చేస్తారు. కాబట్టి అది ఎంపీ ఎలక్షన్స్ కోసం చేసే ప్రయత్నమే. ఎంపీ ఎలక్షన్స్ లేకపోతే అసలు కేసీఆర్ అయినట్టు ఆయన మర్చిపోతుంది మనం ఇప్పుడు అట్లా. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు మధ్యన పంచాయతీ వచ్చింది కాబట్టి నేను నాయకత్వం ఇస్తే బావా అంటే నేను నాయకత్వం వాళ్ళు కొట్టాలి. మధ్యన వాళ్ళకి వెళ్ళి ఏం చేస్తారో తెలియదు, కేసీఆర్ గారికి కలుతామని ఏం చేస్తారో తెలియదు. వాళ్ళ నాయకత్వ గొడవ ఉన్నది వాళ్ళ మధ్య. సో అది కేటీఆర్ గవర్నర్ హరీష్ రావు గవర్నర్ అనే కొట్లాట జరుగుతున్న క్రమంలోనే ఆయన పట్టుకుని వెళ్తారు, జనాన్ని ఈయన పట్టుకుని వెళ్తారు. కానీ వాళ్ళు ప్రజల కోసం కాదు, వాళ్ళ కోసం అనేది అర్థమవుతుంది. కేసీఆర్ ఎవరి కోసమో అంటే కేసీఆర్ మోడీ కోసం. ఇక ఒక్క రాష్ట్రాన్ని కంప్లీట్ చేసి వారి బాధ్యతను పక్కన పెట్టేసి ఆ మామూలు కామ్ ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎంపీలు వీళ్ళకి అంటే ఒప్పందం ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీ సీనియర్లనే మనం మోసం చేస్తున్నారు సార్, ఇట్లా కూడా టాక్ వినిపిస్తుంది. సీనియర్లకు అన్యాయం చేస్తుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తుంది అని చెప్పేసి ఎట్లా చేస్తారు మీరు? సీనియర్లకు అందరికి మా హనుమంతరావు గారికి ఒక్కరికి కొంచెం డిలే అయింది, వారికి కూడా మంచిదే వస్తుంది. మీ విషయంలో ఏమంటారు సార్? నన్ను మంచిది, నేను కాంగ్రెస్ అమ్ముల పదిలో వస్తాను. నన్ను ఎప్పుడు ఏ విధంగా పార్టీ మా ముఖ్యమంత్రి గారు వాడుకోవాలనుకుంటే అట్లా సంసిద్ధమై ఉన్నాడు అద్దెకి. కాబట్టి అద్దెకి ఆపదే లేదు, అద్దెకి అద్దెకి లేదు. అద్దెకి పార్టీ ఏమంటారు హనుమంతుడుగా రాముడికి ఎట్లా ఉంటాడు, కాంగ్రెస్ పార్టీకి నాయకుడు హనుమంతుడు లెక్క ఉంటాడు. ఎప్పుడు వాచ్ గార్ లెక్క చుట్టూ కాంగ్రెస్ చుట్టూ వైఫై లెక్క ఉంటాడు. అంటే ఇంకా నమ్మకంతో ఉన్నారు. అయితే నమ్మకం పోయింది ఎప్పుడట, నమ్మకం పోయింది ఎప్పుడు నాకు పోలేదా? ఎప్పుడైనా నా ఆలోచనలో గానీ, నా మాటల్లో గానీ, నా వీడియోస్ లో గానీ ఎప్పుడైనా నా కాన్ఫిడెన్స్ దయాకర్ అనేటువంటి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతో ఏమంటారు చిన్న కొడుకులకి ఎప్పుడు సేవలు చేస్తూనే ఉంటాడు. అధికారం వాళ్ళు ఇస్తారు, చిన్నది వాళ్ళు నాకు ఇచ్చే పవర్ అనేది చాలా చిన్నది వాళ్ళ దృష్టిలో. నేను చేయాల్సిన పని చాలా ఎక్కువ ఉన్నది. ఇంకా పార్టీ ఆల్రెడీ మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేసినాం, క్యాబినెట్ మంచిగా కూర్పు అయింది. రేపు ఏ అవకాశం ఇస్తారు, నన్ను ఎక్కడ ఇస్తారు అనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ రేపు పార్టీని మరింత పటిష్టం చేయడంతో పాటు పార్టీకి ప్రభుత్వానికి మధ్యన అనుసంధానంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రేపటి పార్టీ విషయంలో విధానాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఉంటుంది. నాకు ఇచ్చే పదవులతో పాటు నేను పదవులను నిర్వహించడం ఒక ఎత్తు అయితే పార్టీని మరింత బలంగా చేసే ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత మాలాంటి యువకులు ఉంటుంది. కాబట్టి దాసరికి నేను ఎవరైనా అన్యాయం జరిగిందని అనుకుంటే అది తప్పుడు అంచనా. అంటే లోపల ఏం బాధ లేదా సార్? అద్దంకి దయాకర్కి లోపల ఏం బాధ లేదంటారు? అయితే ఇంత హ్యాపీగా ఉంటే కూడా బాధను కలిగించే ప్రయత్నం
నాకు ఎన్ని అవకాశాలు ముందు కనబడుతుంటే ఆ పండోరాన్ని ఎప్పుడు అనుకోవాలని బాధ లేదా సార్ అంటే బాధ దేనికి బాధ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఒక సంతోషం, రేపు దేశంలో కూడా అధికారంలోకి రావాలని కొట్లాడాలి. రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారితో కలిసి మేమందరం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి భవిష్యత్తు గుర్తు పెట్టుకోలేదు. కానీ నేను ప్రతిసారి చెప్తున్నా, అద్దంకి దయాకర్కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు అనుకున్నాం ఒక అంచనా. ఏం చేస్తాడు దయాకర్ కొట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ప్రభుత్వం మాది రాలేదు. అప్పుడు మేము కొట్లాడిన మిత్రుడు కేసీఆర్ గారి పార్టీకి వచ్చింది. ఏ రోజైనా మనం బాధపడ్డాము. ప్రజల కోసం తెగించిన ఉత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసాం. మా పార్టీ అధికారంలోకి వచ్చింది, సంతోషంగా ఉండాల్సిన సమయం. రెండోది, మా పార్టీని ప్రజల కోసం మరింత కష్టపడేటట్టుగా మేము ప్రయత్నం చేయడం, దాంట్లో మేము భాగస్వామ్యం కావడం, నాకు ఏం చేసినా సరే. సో పార్టీ కోసం అనేది ఒక లెక్క అయితే, పదవుల కోసం మాత్రమే అద్దంకి దయాకర్ పని చేస్తారనే విషయాన్ని నేను ఎన్నో వేదికల మీద చెప్పినా అది చెయ్యడు. పదవుల కోసం మాత్రమే చేయడు. ఆ లెక్కకు వస్తే మాకంటే తక్కువ పని చేసిన వాళ్ళకు కూడా ఎక్కువ పదవులు వచ్చింది. దాన్ని మనం ఫీల్ అవుతామా? సంతోషం, వాళ్ళకి ఆ లక్కీ కలిసి వచ్చింది. రేపు నా కోసం నేను వెయిట్ చేస్తాను. దాన్ని ఇంత పెద్ద పవర్ లో నాకు పవర్ చాలా చిన్నదే గాని అది ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం కూడా లేదు ఇంక ఇప్పుడైతే. సో ఐఎమ్ అవైటింగ్ ఫర్ మై పోస్ట్. బట్ అది నేను మా క్యాబినెట్ కు మా ముఖ్యమంత్రి గారికి ఇటు అధిష్టానానికి ఆ నిర్ణయ బాధ్యతలు వాళ్ళకి వచ్చినాయి కాబట్టి సంతోషంగా ఉంది. ఏమైనా ఇచ్చేది ఉంటే ఇచ్చుడే కానీ ఇంకా పోయేది ఏముంది. సో పని చేయడం అనేది నా పని. ఇంకా మంచి మంచి టాస్క్లు ఉన్నాయి. అంటే ఒక బిగ్ అంబిషన్ తోని ఒక లక్ష్యంతో ముందుకు పోవాల్సిన వాళ్ళకి పదవులు ఆటంకం అయితే, పదవులు మాత్రమే బ్యారియర్ అంటే నాకు అవి వస్తే అదనపు అలంకారం వాటితో మరింత ఎక్కువ సేవ చేసే అవకాశం వస్తుంది. అది రాకపోతే అమ్మ రాలేదని చెప్పి అక్కడనే కూర్చుని తరహా ఎప్పుడు అద్దంకి దయాకర్ ఎప్పుడు నా దృష్టిలో పదవి చాలా మంది వ్యక్తులు ఫోన్లు వస్తాయి, మీ మన కైపీ ప్రయత్నం చేస్తా. పదవులు వచ్చినంత మాత్రాన్ని మనం సంతృప్తి చెందినట్టుగా ఉండకూడదు. పదవుల కోసం మాత్రమే మనం ప్రాకులాడినట్టుగా ఉండకూడదు. పదవి వస్తుంది డెఫినెట్ గా, కానీ పని చేసే విధానంలో మార్పులు తీసుకురావద్దు. వచ్చింది కాబట్టి మంచిగా చేద్దాం, రాలేదు కాబట్టి నాకు పని ఇట్లా ఉండదు. సో డెఫినెట్ గా నా అభిమానులకైనా తెలుగు రాష్ట్రాలనే కాదు ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా ఏ ఫోన్లు వస్తుంది కాబట్టి త్వరలో దయాకర్ మంచి జరుగుతుంది. దయాకర్ పార్టీ మంచి చేస్తుంది, పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నామని చెప్పి వాళ్ళకి నేను అప్పీల్. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, మొత్తానికి అద్దంకి దయాకర్ కూడా క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా తన పైన కూడా అటు టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు చాలాసార్లు, ఎమ్మెల్సీ కూడా వస్తుంది అనేసి కూడా ఆరోపణలు కూడా వచ్చినాయి కాబట్టి అటు తుంగతుర్తి నుంచి టికెట్ వస్తుంది అనేసి కూడా అనుకున్నారు. కాకపోతే అవన్నీ రాలేదు. అయినా కూడా నేనైతే హ్యాపీగా ఉన్నా. ఖచ్చితంగా నాకు ఏదో ఒక పోస్ట్ అయితే ఇస్తుంది, అప్పుడు నేను వెయిట్ చేస్తా. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, అద్దంకి దయాకర్ కి ఏం రావట్లేదు, ఉంటాడా వెళ్ళిపోతాడా అని చెప్పేసి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అనేసి అయితే వాళ్ళైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి తను హ్యాపీగానే ఉన్నాను. కాకపోతే అధికారం ఏదైతే నాకు బాధ్యతలు అప్పటి చెప్తుందో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. అధికారం ఉన్నా లేకపోయినా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండటాను అనేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే అటు మోడీ పని ఖతమైంది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ వస్తాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఖచ్చితంగా 15 సీట్లు అయితే ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అనేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ బీఎస్పీ అలయన్స్ అయినా ఎన్ని అలయన్స్ అయినా కూడా కాదు, బీఆర్ఎస్ పని ఖతమైంది అనేసి అయితే వాళ్ళు చాలా గంటాబద్ధంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్, కావ్య, OKTV, హైదరాబాద్.